యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను పిల్లరా. చూడండి, క్రీస్తు సారూప్యంలో మార్చబడినవారు ఎవరు అని ఒక చిన్న మెసేజ్ మనం చెప్పుకుందాం. చూడండి, తెల్లని వస్త్రములను ధరించుకొని ఉన్నారు. తెల్లని వస్త్రములను ధరించుకొని ఉన్నారు. తెల్లని వస్త్రం దేనికి సాదృశ్యం? తెల్లని వస్త్రములు అనేవి దేనికి సాదృశ్యం అంటే నీతి క్రియలకు సాదృశ్యం. నీతి క్రియలకు సాదృశ్యం. విమోచింపబడిన సంఘం ప్రార్థనలో కట్టబడుతుంది. విమోచింపబడిన సంఘం ప్రార్థనలో కట్టబడుతుంది. నీ నీతి, నీ దాన ధర్మాలు, నీ కానుకలు నిన్ను పరిశుద్ధపరచలేవు. కేవలం క్రీస్తు నీతి నీకు ఆపాదించబడితే కానీ నీవు పరిశుద్ధపరచబడలేవు. క్రీస్తు నీతి నీకు ఆపాదించబడితే కానీ నీవు పరిశుద్ధపరచబడలేవు. ఆధ్యాత్మికంగా ఎదిగే కొలది మనిషి ఎలా ఉంటాడు తెలుసా? ఒదిగి ఉంటాడు పిల్లరా. ఆధ్యాత్మికంగా ఎదిగే కొలది మనిషిలో గర్వం అనేది ఉండదు, కానీ ఒదిగి ఉంటాడు. తను తగ్గించుకొని ఉంటాడు ఆధ్యాత్మికంగా ఎదిగే కొలది. కాబట్టి తను చాలా అల్పుడునని, అయోగ్యుడునని, ఒక రాయి వంటి వాడినని, ఆ రాతిని ప్రభు రోజు రోజుకి చెక్కి తనను గొప్పగా తీర్చిదిద్దుతాడని తెలుస్తాడు. తను రాయి వంటి వాడినని, ఆ రాయిని రోజు రోజుకి ప్రభు చెక్కి తనను గొప్పగా తీర్చిదిద్దుతాడని తలుస్తాడు. ఎవరు? ఆత్మీయముగా బలపడిన వారు, ఆధ్యాత్మికంగా ఎదిగే కొలది వాళ్ళు ఆ విధంగా ఉన్నవారు. కనుక ఆ రాయి అనేక సుత్తి దెబ్బలు తిన్నట్లుగా ఈ లోకంలో శ్రమల గుండా పయనించి ఒకనాటికి దేవుని అనుగ్రహంతో క్రీస్తు సారూప్యంలోనికి రూపాంతరపరచబడతాడు. క్రీస్తు సారూప్యంలోనికి రూపాంతరపడతాడు. మానవుని పరిశుద్ధ జీవిత యాత్ర శ్రమల గుండా, పరిశుద్ధ జీవిత యాత్ర ఎలా ఉంటుందంట? శ్రమల గుండా పరలోకమునకు సాగుతుంది. పరిశుద్ధ జీవిత యాత్ర, మానవుని యొక్క పరిశుద్ధమైన జీవిత యాత్ర శ్రమల గుండా పరలోకమునకు సాగుతుంది. అంతేగాని రక్షణ జీవితం అనేది పూల పాన్పు అనేది కాదు. కాబట్టి శ్రమలు అనేవి ఉంటాయి అన్న విషయంలో మనము గుర్తుపెట్టుకునే వారిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునే ముఖ్యమైన విషయం ఏంటంటే, మానవుడు ఆధ్యాత్మికంగా ఎదిగే కొలది ఎలా ఉండాలి? తగ్గి జీవించే వారిగా ఉండాలి. ఆధ్యాత్మికంగా ఎదిగే కొలది మనిషి ఒదిగి ఉండేవారిగా ఉండాలి అని ప్రభు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చాలామంది తెల్లని వస్త్రములు అని అంటూ ఉంటారు కదా. తెల్లని వస్త్రాలు వేసుకోవాలన్న ఉద్దేశంతో ఉంటారు. కానీ ఈ తెల్లని వస్త్రములు అనేవి నీతి క్రియలకు సాదృశ్యంగా ఉన్నాయి. తెల్లని వస్త్రములు అనేవి నీతి క్రియలకు సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మనము జీవించే వారిగా ఉండాలని ప్రభు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. అంటే మన ముఖ్యమైన పాయింట్ ఏంటో మనం తెలుసుకున్నాం. మనము ఎలా ఉండాలి? ఆత్మీయంగా ఎదిగే కొలది, ఆధ్యాత్మికంగా ఎదిగే కొలది ఎలా ఉండాలి? ఒదిగి జీవించేవారిగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. అందుకే చాలామంది వారిని వారు హెచ్చించుకునే వారిగా ఉంటారు. ఆ విధంగా హెచ్చించుకునే జీవితము మనకి వద్దు. కాబట్టి హెచ్చింపు జీవితం అనేది సాతానుది, మనది కాదు. కాబట్టి తగ్గింపు జీవితం అనేది మనము కలిగి ఉండాలి. ఆ విధంగా
ఉండాలని ప్రభువు తెలియజేస్తుంది ప్రియులారా. ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్.